టెట్ మరియు డిఎస్సికి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులందరికీ వెల్కమ్ అండి. టైం చాలా తక్కువ ఉంది కాబట్టి మనం ఈ తక్కువ టైంలో ఏవి నేర్చుకుంటే మార్కులు ఎక్కువగా సంపాదించుకోవచ్చు అనే వాటి మీద దృష్టి పెట్టాలండి. కాబట్టి ఈరోజు మనం ఒక మార్క్ మీ చేతిలోనే ఉండే ఒక ఇంపార్టెంట్ బిట్ని చెప్తున్నాను, కొంచెం జాగ్రత్తగా వినండి. చూడండి, బిట్ చూడండి. ప్రజ్ఞను లెక్కించడానికి ఉపయోగించే సూత్రం ఏమిటి? ప్రజ్ఞను లెక్కించడానికి ఉపయోగించే సూత్రం ఏమిటి? ఏంటి ఆ సూత్రం అంటే MA/CA × 100 అంటే మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100, మెంటల్ ఏజ్ బై క్రోనాలికల్ ఏజ్ ఇంటూ 100, మెంటల్ ఏజ్ బై క్రోనాలజికల్ ఏజ్ ఇంటూ 100, మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. ఫార్ములా వచ్చేసింది కదండి. ఇప్పుడు దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం. ఇక్కడ చూడండి, ఒక లెక్క ఇచ్చాడు. రీటా వాస్తవిక వయసు 10 సంవత్సరాలు, మానసిక వయసు కూడా 10 సంవత్సరాలు. అయితే ఆమె IQ ఎంత? చూడండి, ఇక్కడ రెండు ఈజీగా ఇచ్చాడు. రీటా వాస్తవిక వయసు 10 సంవత్సరాలే, మానసిక వయసు కూడా 10 సంవత్సరాలే. దీని క్యాలిక్యులేషన్ ఎలా చేస్తామో చూద్దామండి. ఒక్క నిమిషం. మానసిక వయసు ఎంత ఇచ్చాడు? MA ఈజ్ ఈక్వల్ టు 10, CA ఈజ్ ఈక్వల్ టు కూడా 10. ఏంటి ఫార్ములా ప్రజ్ఞాలబ్ధికి మనకి? MA/CA × 100. దానిలో సబ్స్టిట్యూట్ చేద్దాం. మనకి ఇచ్చినాయి 10, మానసిక వయసు 10, శారీరక వయసు 10 × 100. ఇక్కడ 10 క్యాన్సిల్ పోతుంది కదా, ఇంకేం మిగిలింది మనకి? 100. కాబట్టి మన ఆన్సర్ ఎంత? 100. చూడండి, ఇక్కడ ఆప్షన్ ఏమనుకున్నాం ఇందాక, మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి? 100. అంటే ఇక్కడ 10 ఇచ్చాడు కాబట్టి ఈజీగా క్యాన్సిల్ పోయింది, ఆన్సర్ వచ్చేసింది. ఒకసారి అలా ఇవ్వనప్పుడు ఎలా చేయాలి చూద్దాం. మనం వాటిని మార్చి చూద్దాం. ఈసారి మనం ఇందాక మానసిక వయసు 10 తీసుకున్నాం కదా, ఈసారి మానసిక వయసుని 8 తీసుకుందాం. మానసిక వయసు 8 years, శారీరక వయసు 10 years. ఇప్పుడు దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. MA/CA × 100. MA అంటే ఎంత? 8, CA అంటే ఎంత? 10 × 100. ఇప్పుడు దీనికి క్యాన్సిల్ చేసామనుకోండి, 10 1s are 10, 10s are. ఇప్పుడు 8 × 10 ఎంత? 80. అంటే దాని ప్రజ్ఞాలబ్ధి ఎంత? 80. ఇలా మనకి వాల్యూస్ మార్చి ఇచ్చినప్పుడు కూడా మనం ఈజీగా చేసుకోవచ్చండి. ఇంకొకసారి ఫార్ములాని చూడండి. ప్రజ్ఞాలబ్ధి ఈజ్ ఈక్వల్ టు మానసిక వయసు బై శారీరక వయసు ఇంటూ 100. ఈ ఛానల్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.